కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవడికి కావాలి? నీకొద్దేమో, నాకు కావాలి. ఇక్కడ కావాలి అంటే ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ రేంజ్ సినిమాలు కావాలని కాదు, కొంచెం కొత్తగా అనిపించేలా ఏదో ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఒక మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఎలా ఉండాలో అందుకు తగ్గ స్క్రీన్ ప్లేతో మూవీని తీస్తే చాలుగా. ఉదాహరణకి మన రవితేజ గారి క్రాక్ మూవీనే తీసుకోండి. అందులో కూడా హీరో పోలీసే, అది కూడా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనరే. ఆ మూవీలో కూడా కొంత రొటీన్ స్టఫ్ అండ్ ట్రోప్స్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఆ మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. విలన్లపై హీరో పై చేయి ఎలా సాధించాడో చూడాలనిపిస్తుంది. అంతెందుకు, రంగస్థలం, పుష్ప సినిమాలు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్లే కదా. ఆ సినిమాలకి కలెక్షన్లు బాగా వచ్చాయి, మంచి పేరును కూడా తెచ్చుకున్నాయి కదా. మరి అలాంటి మూవీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కొత్త పద్ధతిలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు తీయడానికి ప్రయత్నించాల్సింది పోయి 5 పాటలు పెట్టేస్తా, లెక్కలేనన్ని ఫైట్లు పెట్టేస్తా, బొంగురు గొంతేసుకుని కాకలా కేకలు పెట్టే విలన్లని పెట్టేస్తా, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే మీమ్స్ని రెఫర్ చేస్తూ కామెడీ పెట్టేస్తా, ఈ అమాల్గమేషన్లో రెడీ అయిన ఒక అద్భుతమైన సినిమాని మీ ముందున పెడితే మీరు ఆనందంతో బట్టలు చింపేసుకొని ఆ సినిమాకి భజన చేయాలి కానీ తిరిగి మమ్మల్ని మాత్రం క్వశ్చన్ చేయకూడదు అనే ధోరణిలో పోతూ ఉంటే ఎలా చెప్పండి? మన సినిమాలో హీరో ఒక రైల్వే పోలీస్ అని చెప్పి తనకుండే పవర్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే, ఓకే హీరో ఈ పనులు చేయగలడు, ఈ పనులు చేయలేడు, సో తనకున్న రిస్ట్రిక్షన్స్ నడుమ ఒక పవర్ఫుల్ విలన్ని ఎలా ఢీ కొడతాడో చూద్దామని అనుకుంటే, అప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆల్మోస్ట్ గాలికి వదిలేసి హీరో తనకి తోచింది తోచినట్టుగా చేసుకుంటూ పోతుంటే, ఈ మాత్రం దానికి హీరోని రైల్వే పోలీస్ చేయడం ఎందుకు, రెస్ట్రిక్షన్స్ని పెట్టడం ఎందుకు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూవీ మీద నాకు కొంచెం కూడా హైప్ లేదు, బట్ మిస్టర్ బచ్చన్ కంటే బెటర్గా ఉంటే చాలు, ఈ సినిమాని ఎలాగోలా భరించేయచ్చులే అనే ఎక్స్పెక్టేషన్తోనే నేను ఈ మూవీని చూసా. ఫస్ట్ హాఫ్లో కొన్ని రోత సీన్స్ ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ మూవీ అయితే మిస్టర్ బచ్చన్ కంటే బెటర్గానే ఉండడంతో నేను పెద్దగా ఇబ్బంది ఏం పడకుండానే ఫస్ట్ హాఫ్ని చూడగలిగా, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు ఆ మాత్రం రిలీఫ్ కూడా దొరకలేదు. విలన్ ట్రాక్ పోతూ పోతూ ఇంకా వర్స్ట్ అయిపోయింది. క్లైమాక్స్ ఫైట్ అయితే మరీ పేలవంగా ఉంది. ఇక లవ్ ట్రాక్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అన్నట్టుగా ఉంది. శ్రీలీలా గారు సీఈఓ క్యారెక్టర్లకే పరిమితం అవుతూ క్రింజ్ యాక్టింగ్నే చేసుకుంటూ పోతుంటే ఏమో అనుకున్నా కానీ ఈ మూవీలో ఆవిడ చేసిన క్యారెక్టర్ని చూశాక దీనికంటే ఆ సీఈఓ యాక్టింగే చాలా బెటర్ అనిపించింది. కాంబినేషన్లని, రెమ్యునరేషన్లని కన్సిడర్ చేస్తూ స్క్రిప్ట్ చదవకుండా మూవీస్ చేసుకుంటూ పోతున్నారు, లేదా ఆవిడకి జెన్యూన్గా ఈ స్క్రిప్ట్స్ నచ్చే సినిమాలను చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఆమె చేస్తున్న సినిమాల వల్ల రోజు రోజుకి ఆమెపై నెగిటివ్ ఇంప్రెషన్ పెరుగుతూనే ఉంది. ఆమె స్క్రీన్ మీదకి వస్తుందంటేనే ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇది చాలదన్నట్టు మన రైటర్లు కూడా ఆవిడ మీద ఏదో పగబట్టేసినట్టు ప్రతి సినిమాలోనూ ఆవిడ కోసం పిచ్చి పిచ్చి డైలాగులు రాస్తున్నారు. ఈ మూవీలో కూడా అలాంటి అద్భుతమైన డైలాగ్ ఒకటి రాశారు. అదేంటంటే, తులసి అంటే ప్లాంట్ అనుకున్నావా? స్టీల్ ప్లాంట్. తులసి అంటే ప్లాంట్ అనుకున్నావా? స్టీల్ ప్లాంట్. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు, ఏది నోటికి ఏది వస్తే అది. ఏం చేస్తాం, ఆవిడ ఎలాంటి రూల్స్ని ఎంచుకుంటుంది, మనకి ఇలాంటివే చూడాల్సి వస్తుంది. బయట ఇంటర్వ్యూస్లో ఆవిడ మాట్లాడే మాటలు బట్టి ఆవిడ కొంచెం సెన్సిబుల్ ఫెలోనే నేను అనుకుంటున్నా. సో ఇక నుండైనా ఆవిడ ఇలాంటి క్రింజ్ అండ్ డంబ్ రోల్స్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇక రవితేజ గారు కూడా ఆయనకున్న ఎనర్జీతో ఆయన ఏదో ట్రై చేశారు, కొంతవరకు అది బాగానే వర్కౌట్ అయింది, కానీ మూవీ నీరసించే కొద్దీ ఆయన ఎనర్జీ కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది. ఇక భీమ్స్ గారు కంపోజ్ చేసిన బీజిఎం కూడా కొన్ని చోట్ల బాగానే ఉందనిపించింది, కానీ ఆ కొన్నిటిని మినహాయిస్తే మిగిలిన బీజిఎం అంతా కూడా చాలా కర్ణకఠోరంగా ఉందనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఒక రకంగా చూస్తే రీసెంట్ టైమ్స్లో వచ్చిన రవితేజ మూవీస్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్ మూవీనే, కానీ కంపారిటివ్గా కాకుండా ఈ మూవీ గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.